వెల్కమ్ టు బ్రహ్మం సార్ అవర్ ఛానల్. అదే విధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు కరెంట్ లో భాగంగా మే 23 ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ మెయిన్ అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. ఇది ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 2024. ఇది విన్నర్ 2025 విన్నర్ వచ్చేస్తుంటే బాన్ మస్తాకి అనే మహిళకు ఈ అవార్డు వచ్చింది. సౌత్ రాష్ట్రం నుంచి అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ అవార్డు పొందింది. అదే విధంగా ఈ అవార్డు వచ్చేసి ఏ బుక్ వచ్చిందంటే హార్ట్ లాఫ్ ఈ అవార్డు వచ్చింది. ఇది ఈ యొక్క హార్ట్ లాఫ్ అనేది కర్ణాటక భాషలో రాసినమాట. కానీ ఈ అవార్డు వచ్చేసి ఈ భాషను ఈ యొక్క బుక్స్ ను ఇంగ్లీష్ కి అనువాదం చేసిన వాళ్ళంటే దీపా బస్పి. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు మొట్టమొదటి ఇండియా నుంచి తొలి మహిళ వచ్చేసి అంటే 2020 వచ్చేసి గీతాంజలి శ్రీ ఫస్ట్. అయితే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు సెకండ్ మహిళ అయితే బాన్ ముస్తాకి మనకి ఇంపార్టెంట్. అదే విధంగా ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ 2004, స్టార్ట్ చేసినటువంటి 2005 లో స్టార్ట్ చేసింది. అయితే ఈ అవార్డు ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఇస్మాయిల్ కదరే అనే ఈ అవార్డు వచ్చేసి రావడం జరిగింది సార్. అదే విధంగా ఇతను వచ్చేసి ఏ దేశం వాళ్ళంటే ఇక్కడ అల్బేరియా. ఏ దేశమా? అల్బేరియా దేశానికి చెందిన పర్సన్. అయితే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 5 మంది పెంచారు. ఒకప్పుడు 50,000 పౌండ్స్ ఉన్నది, కానీ పేరు వచ్చేసి ఎంతంటే మనకు 50,000 పౌండ్స్ ఇప్పుడు 57.55 lakhs అంటే 57 lakhs రూపీస్ అయితే 57 lakhs ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతా. ఏ అవార్డు? ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. ఇది ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ క్రియేటెడ్ బై యూకే. ఈ అవార్డు కేవలం దేశంపై ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఏ అవార్డు? ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు వచ్చేసి మన ఇండియా నుంచి అయితే ఇది ఫస్ట్ మహిళ ఎందుకంటే గీతాంజలి శ్రీకి వచ్చింది. 2020 వచ్చింది. అదే విధంగా విషయంలో వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఒక కమిటీ నివేదిక పెంచాలన్నమాట. ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మణిపూర్ రాష్ట్రం పైన జాతి మధ్య ఘర్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన కమిటీ ఆ మణిపూర్ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం చేసిన కమిటీ ఆ కమిటీ నివేదిక ఏంటంటే ఆ కమిటీ యొక్క నివేదిక ఎవరు రాసిస్తే ఇక్కడ గువాహటి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాబా అనే కమిటీ నివేదికను వచ్చేసి 2025 నవంబర్ 20కి ఈ యొక్క నివేదిక అందించడం అనమాట. ఇక్కడ మెయిన్ కన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. మణిపూర్ యొక్క జాతుల సంఘటన కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ జాతుల మధ్య అంటే ఏంటంటే మణిపూర్ వివాదం అయిందన్నమాట. ఏది? ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కోసం రెండు జాతుల మధ్య వివాదం కోసం ఈ యొక్క మణిపూర్ కోసం సంఘటన కోసం దాదాపు 250 మంది చనిపోయాడు. అదేవిధంగా ఈ యొక్క మణిపూర్ కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చి జాతుల మధ్య ఘర్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఏంటంటే ఇక్కడ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఉంటే గువాహటి మాజీ ప్రధాన న్యాయమూర్తి అతను ఏంటంటే జస్టిస్ అజయ్ లాబా. ఈ కమిటీ నివేదిక 2025 నవంబర్ వేసింది. లాస్ట్ టైం వచ్చేసి మనకు జులైలో వేయడం కూడా ఈ కమిటీ. అదేవిధంగా ఈ మణిపూర్ మణిపూర్ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల మణిపూర్ వచ్చేసి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన కూడా ఈ రాష్ట్రంలో విధించడం అనమాట. ఏ రాష్ట్రంలో? మణిపూర్. భారతదేశంలోనే మణిపూర్ లో ఇటీవల భారతదేశం ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తుందంటే ఇది ఏ రాష్ట్రమా? మణిపూర్. అదేవిధంగా ఈ యొక్క మణిపూర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మణిపూర్. ఈ యొక్క మణిపూర్ వచ్చేసి రాష్ట్రపతి పాలన వచ్చేసి 2024 లో ఆ రాష్ట్రంలో విధించడం జరిగింది. దాదాపు 6 months నుంచి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. అయితే రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారు? అంటే మనకి ఎగ్జామ్ అవుతామా? రాష్ట్రపతి పాలన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 అంటే 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తుంటే మెయిన్ కారణం వచ్చేసి ఆ రాష్ట్రంలో సరిగా ఆ రాష్ట్రంలో సరి మెజార్టీ లేకుంటే రాష్ట్రంలో సీఎం రాజీనామా చేసినప్పుడు కానీ ఒక రాష్ట్రంలో సీఎం రాజీనామా చేసినప్పుడు కానీ ఆ రాష్ట్రంలో సంఘటన జరిగినప్పుడు కానీ ఆ రాష్ట్రంలో వివాదమైన కానీ అప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. అయితే విధంగా ఇక్కడ మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల వెస్టర్న్ రూల్స్ విధించిందన్నమాట. కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమవుతుంటే ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు? అయితే భారత రాజ్యాంగంలో 356 ప్రకారం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం వచ్చేసి రాష్ట్రపతి ఉంటుంది. ఎవరి యొక్క సలహా మేరకు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. అదేవిధంగా ఈ రాష్ట్రపతి పాలన విధియాలన్న ఎవరి యొక్క సలహా మేరకు అంటే రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. అయితే ఇండియాలో రాష్ట్రపతి పాలన విధించిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రంలోని
1951 లో పంజాబ్ రాష్ట్రంలో ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్స్ విధించిన ఫస్ట్ స్టేట్ మా ఏదంటే పంజాబ్ రాష్ట్రము. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి మా ఎక్కువ సార్లు విధించిన రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం ఎక్కువ విధించాలంటే మిజోరం ఎన్ని సార్లు అంటే 12 సార్లు విధించారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎన్ని సార్లు అంటే 9 టైమ్స్ విధించారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్ని సార్లు అంటే 9 టైమ్స్ విధించారు ప్రెసిడెంట్ రూల్స్. అయితే ఇక ప్రెసిడెంట్ రూల్స్ యొక్క ఆర్టికల్ మా 356. అయితే ప్రెసిడెంట్ రూల్స్ మా కనిష్టంగా ఎన్ని నెలలు అంటే 6 నెలలు, గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు అంటే మా 3 సంవత్సరాలు విధించమాట. అయితే 3 సంవత్సరాల కంటే ఎక్కువ విధించాలంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి అమెండ్మెంట్ చేస్తుంది. గరిష్టంగా మా ఎన్ని నెలలు అంటే 3 ఏళ్ళు, కనిష్టంగా అయితే 6 months. మళ్ళీ ప్రెసిడెంట్ రూల్స్ మా కనిష్టంగా 6 months, గరిష్టంగా అయితే 3 సంవత్సరాలు. అయితే ఇండియా ప్రెసిడెంట్ రూల్స్ ఎక్కువ సార్లు పెట్టాలంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ చేయాలంటే ఆ దేశంలోని రాజ్యాంగ సవరణ చేయాల్సింది అవసరం ఉందమ్మా, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర పాలన ఇండియాలో వచ్చేసి ఇండియాలో ఏ రాష్ట్రం విధించాలంటే మణిపూర్ లో విధించారు. అదేవిధంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మీద ఆంధ్ర రాష్ట్రం మీద రాష్ట్ర పాలన వచ్చేసి 1950 విధించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఎప్పుడంటే 1971 ఒకసారి, అదేవిధంగా 1971, 2014 వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో 1973, అదేవిధంగా 2014లో రాష్ట్ర పాలన విధించారు ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఆంధ్ర రాష్ట్రంలో విధించినప్పుడు వచ్చేసి 1954 లో అప్పుడు ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు, మళ్ళీ 1973లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి టీవీ నరసింహరావు గారు, అదేవిధంగా 2014లో వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఈ రాష్ట్ర పాలన విధించారు. మన ఆంధ్ర రాష్ట్రం అయితే ఒకసారి, ఆంధ్రప్రదేశ్ అయితే 2 సార్లు, ఓవరాల్ ఇప్పటి వరకు 3 సార్లు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 3 టైమ్స్ విధించారు. అయితే రాష్ట్ర పాలన విధించిన రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమా రాష్ట్ర పాలన విధించలేదు. అయితే ఇండియాలో ఇప్పటి వరకు 1950 నుంచి 2024 వరకు 24 వరకు దేశవ్యాప్తంగా వచ్చేసి 140 సార్లు రాష్ట్ర పాలన విధించారు. ఎక్కువ 140 సార్లు ఎక్కువ ఏ రాష్ట్రం అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ విధించంటే మిజోరంలో ఎక్కువ విధించారు అనమాట. అయితే రాష్ట్ర పాలన మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల విధించారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ మీద విధించారు. కానీ మళ్ళీ పేరు వచ్చి జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన వల్ల ఆ రాష్ట్ర పాలన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం విధించారనమాట. వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. దీంతో పాటు కమిటీ కూడా ఇంపార్టెంట్. ఇటీవల మణిపూర్ లో రాష్ట్ర పాలన విధించడం జరిగింది 356 ఆర్టికల్ ప్రకారం. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఇటీవల వచ్చేసి మనకు ఒక ప్రముఖ సంస్థ అంటే భారత బయోటెక్నిక్ అభివృద్ధి కోసం ఒక దాన్ని కనుక్కున్నారు. ఏంటంటే కలరా టీకా. ఆ టీకా పేరు వచ్చేసి ఏంటంటే ఇల్కాల్. మనకి ఇటీవల కోవిడ్ కోవాక్సిన్ కూడా ఈ కంపెనీ అనమాట. ఏంటంటే భారత బయోటెక్నిక్ అభివృద్ధి సంస్థ. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ ఉందమ్మా. అయితే వాళ్ళు ఇటీవల ఏ దాన్ని కనుక్కున్నారంటే కలరా టీకాను. ఆ టీకా పేరు వచ్చేసి ఏంటంటే ఇల్కాల్. అదేవిధంగా ఈ భారత్ బయోటెక్నిక్ అభివృద్ధి కోసం డైరెక్టర్ వచ్చేసుకుంటే కృష్ణ ఎల్లా. అదేవిధంగా నెక్స్ట్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ. అంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవల కింద 30 రకాల కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 30 రకాల సోషలిస్ట్ చికిత్స అందిస్తుంది. మొత్తం వచ్చేసి 3250 రకాల చికిత్సను అందిస్తున్నమాట. ఏదనుకుంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం వచ్చేసి 3257 రకాల మన ఉచితంగా వ్యాధులు చూసుకుంటా. ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద కనీసంగా 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరి నుంచి 25 lakhs వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆయుష్మాన్ భారత్ సెంటర్ మన ఏపీలో అయితే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయితే మొట్టమొదటిగా మనకు ఆరోగ్యశ్రీ కార్డు వేసిన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డు ఫస్ట్ ఓపెన్ ద వైఎస్ రాజశేఖర గారు 2005లో దీన్ని ప్రవేశపెట్టినమాట. నెక్స్ట్ అదేవిధంగా సిక్కి రాష్ట్రం వచ్చేసి 50 సంవత్సరాలు వేడుకలు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్న రాజ్భవన్ గౌరవంలో రాజభవన్ అంటే మన రాష్ట్రంలోని రాజ్భవన్ గౌరవంలో భవనంలో విజయవంతంగా జరిపారు సార్. ఏంటంటే సిక్కిం రాష్ట్రమా 50 సంవత్సరాల సందర్భంగా వచ్చేసి ఇటీవల రాజ్భవన్ లో ఘనంగా జరిగినమాట. అయితే సిక్కిం రాష్ట్రం చాలా ఫేమస్ ఇది టూరిజం ప్లేస్ ఫేమస్. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సేంద్రియ ఎరువులు మొట్టమొదటిగా సేంద్రియ ఎరువులను అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే సిక్కిం రాష్ట్రం. ఇండియాలో మొట్టమొదటిగా సేంద్రియ ఎరువులను అమలు చేసిన ఫస్ట్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే సిక్కిం రాష్ట్రము. క్లైమేట్ లో బాగుంటది, టూరిజం ప్లేస్ కూడా చాలా ఫేమస్. సేంద్రియ ఎరువులు అంటే ఎటువంటి ఎరువులు ఫాస్ఫేట్ లేకుండా సేంద్రియ ఎరువుల ద్వారా ఫస్ట్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే సిక్కిం రాష్ట్రం, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ నెంబర్ పేపర్ చూస్తుంటే చాలా వివాదమైన ఏంటంటే ఛత్తీస్గఢ్ లోని తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ జిల్లాలోని బీజాపూర్ లోని
ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని మనుషుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఎంతమంది చనిపోయింటే 31 మంది మృతి చెందారు, 54 మంది లొంగిపోవడం అనమాట. అదే విధంగా వచ్చేసి కరెంట్ చూసుకుంటే మనకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఏ రాష్ట్రం మధ్య వివాదం ఏంటంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు మధ్య వివాదమైంది. నెక్స్ట్ అదొకటి. అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఆపరేషన్ కంగార్. ఆపరేషన్ కంగార్ అనేది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్య ఆపరేషన్ సాధన. ఈ రెండు వచ్చేసి నక్సలైట్ కోసం దీంతో ఆపరేషన్ స్టార్ట్ చేసినమాట. అది మనకి ఇంపార్టెంట్. అదే విధంగా దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మిజోరాం. అంటే దేశంలోనే మొట్టమొదటిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఫస్ట్ స్టేట్ ఇటీవల వచ్చేసి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ప్రకటించింది. ఏ రాష్ట్రం అంటే మిజోరాంలో. అంటే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత అంటే మనకు 100% అక్షరాస్యత ఇటీవల ఏ రాష్ట్రం అంటే మిజోరాంలో. అయితే ఇక్కడ మిజోరాం సీఎం వచ్చేసి అంటే లాల్ కంబాల్. అదే విధంగా ఇటీవల వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక మొబైల్ యాప్ ని స్టార్ట్ చేసింది. ఏ దానికంటే ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం, సాంకేతికం కోసం ప్రవేశించబడింది. అంటే కదండి ఎటువంటి అవినీతి లేకుండా మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే చౌక దుకాణాలంటే రేషన్ బియ్యం కు ఉచితంగా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక డైరెక్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ని డెవలప్ చేస్తుంది. దాంతోనే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. మనం మీకు ఏదైనా సమస్య ఉంటే దాంతో ఫిర్యాదు చేసుకోవచ్చు. దానికోసం మన కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్న మిశ్రా అన్న సహాయ మిత్ర అనే యాప్ ను ఇటీవల కేంద్రం వాళ్ళకు విధిస్తారు. మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఈఎన్ఓ వచ్చేసి యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం మన భారతదేశం యొక్క జీడీపీ రేటు ఎంతంటే 6.3. ఈ 6.3 మన జీడీపీ ప్రకారం 2025 ప్రకారం మన కేంద్రం యొక్క యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం మన దేశం యొక్క జీడీపీ రేటు అంచనా ఎంత ఉందంటే 6.3% ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇక్కడ అమెరికా ప్రకారం వచ్చేసి అమెరికా వాళ్ళు ఎంత ఉందంటే 1.6%, చైనా వాళ్ళు ఎంత ఉందంటే 4.6% ప్రకారం 2025 ప్రకారం 4.6. అయితే ఇండియా మాత్రం 6.3 ఉంటుందని ఐక్యరాష్ట్రం చెప్పింది అనమాట. అయితే ఐక్యరాష్ట్రం అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఐక్యరాష్ట్రం హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. ఐక్యరాష్ట్రం యొక్క టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్నుంటే 193. ఐక్యరాష్ట్రం యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఉంటే ఆంటోనియో గటరోస్. అయితే ఐక్యరాష్ట్రం యొక్క మొత్తం దేశాలు వచ్చేసి ఏముంటాయంటే 193 దేశాలు ఉంటాయి. ఐక్యరాష్ట్రంలో పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే 5 కంట్రీస్. దాని కోడ్ వచ్చేసి ఏంటంటే ABCFR. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ మనకు గుర్తుపడుతుంది. ఐక్యరాష్ట్రం హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్. ఐక్యరాష్ట్రం టోటల్ కంట్రీస్ 193. ఐక్యరాష్ట్రం యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గటరోస్. అదేవిధంగా ఐక్యరాష్ట్రం పర్మనెంట్ కంట్రీస్ 5 కంట్రీస్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా. అదేవిధంగా ఐక్యరాష్ట్రం యొక్క మెయిన్ వచ్చేసి ఐక్యరాష్ట్రం దేనికోసం అంటే శాంతి కోసం ఏర్పడింది. ఐక్యరాష్ట్రం యొక్క ఫ్లాగ్ వచ్చేసి పొడవు వెలుపు వచ్చేసి అంటే 3:2. ఐక్యరాష్ట్రం యొక్క ఫ్లాగ్ వచ్చేసి అంటే 3:2 వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాష్ట్రం యొక్క ఫ్లాగ్ వచ్చేసి ఎంతంటే 3:2. అదేవిధంగా ఇండియా ఫ్లాగ్ ఎంతంటే 3:2. అదేవిధంగా ఒలింపిక్ గేమ్స్ యొక్క ఫ్లాగ్ ఏంటంటే 3:2. అదే ఐక్యరాష్ట్రం యొక్క ఆలయ బొమ్మల యొక్క సింహమ్మ దేనికోసం అంటే శాంతి కోసం ఏర్పడినమాట. ఈ యొక్క ఐక్యరాష్ట్రం అంటేనే మెయిన్ వచ్చేసి శాంతి కోసం. అదేవిధంగా ఐక్యరాష్ట్రం 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 వచ్చేసి ఇయర్ వాడే. అదేవిధంగా 2025 అక్టోబర్ 24 వచ్చేసి 7 సంవత్సరం పొందిందంటే 20 సంవత్సరాలు పుట్టింది. అయితే ఐక్యరాష్ట్ర సమితి సాధారణ సభకు ఈసారి ఎవరు హాజరైతుంటే ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతుందన్నమాట. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ పార్టీపై బంగ్లాదేశ్ వాళ్ళు నిషేధించారు. ఆ పార్టీ పేరు అవామీ లీగ్ పార్టీ పైన ఇటీవల ఏది సమాజం నిషేధిస్తే బంగ్లాదేశ్ వాళ్ళు నిషేధించారు. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అంటే షేక్ హసీనా. అయితే షేక్ హసీనా మన ఆదేశానికి ఎందుకు ఆ పార్టీపై నిషేధించినట్టే మొత్తం 5 సార్లు ప్రైమ్ మినిస్టర్. ఓవరాల్ వచ్చేసి 4 సార్లు ఓవరాల్ 5 సార్లు ప్రధానమంత్రి అయింది.
మనకి ఇంపార్టెంట్. అయితే అక్కడ జాతుల మంది బాధల మధ్య రిజర్వేషన్ కోసం కొట్లాడడం వల్ల ఎంతో మంది చనిపోయాడు. ఆ వల్ల అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పడింది ఏ దేశంలో, బంగ్లాదేశ్ లో. అందుకు ఆమె తెగుబడి ప్రజలు వ్యతిరేకపడి ఆమె మన దేశానికి రావడం అనమాట, నా పారిపోవడం అనమాట. అందుకు ఆ దేశంలో పేరు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మహమ్మద్ యూసుఫ్ కూడా ఆమె మీద నిషేధించి ఎమ్మంటే వచ్చేసి మన దేశం పాల్గొనడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ అడుగుతామాట. అయితే ఇక్కడ రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ పార్టీపై ఏ పార్టీపై నిషేధించంటే ఆమ్ ఆద్మీ లీగ్ పార్టీ పైన నిషేధించడం జరిగింది సార్. ఇది సార్ మనకు మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకు మే 23 ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.